ఇండియన్ పర్సన్ ఉన్నాడు, ఇంకొకరు పాకిస్తాన్ ఉన్నారు, ఇంకొకరు జపాన్ వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు ఏంటి అని అంటే ఒక దగ్గర ఏంటి అని అంటే బందీలుగా వెళ్ళిరు అనమాట. ఒక రాజు దగ్గర ఒక రాజ్యంలోకి బందీలుగా, అంటే వాళ్ళు ఏదో మిస్టేక్ జరిగింది అక్కడ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ కారాగారం అంటే మనకు అది ఉంటుంది కదా, ఏమంటారు సార్ దాన్ని, జైలు కాకుండా ఇక్కడ మనకు ఫస్ట్ అంటే శిక్ష వేసేటప్పుడు ఉంటుంది కదా. సరే ఆ సంస్థానంలోకి వెళ్ళిరు, ఓకేనా, సంస్థానమే కదా. ఆ సంస్థానంలోకి రాజు దగ్గర తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ సంస్థానంలో ఆ రాజుగారు ఏంది అని అంటే వాళ్ళు చేసిన శిక్ష తప్పుకి గాను శిక్ష విధించిండు అనమాట. ఏంటిది ఆ శిక్ష అని అంటే ఒక్కొక్కరికి 100 కొరడా దెబ్బలు. ఏంటి 100 కొరడా దెబ్బలు. 100 కొరడా దెబ్బలు అనగానే వీళ్ళకి ఏమని అనిపిస్తుంది, వాయమ్మ 100 కొరడా దెబ్బల వద్దు రాజుగారు, ఒక 20-30 అంటే వింటారు, ఆయన వినరు. ఆ 100 కొరడా దెబ్బలకి ఒకరు కింద పడిపోతారు అనమాట. మళ్ళీ లేచి ఏంది అని అంటే అక్కడ పర్సన్ చెప్తారు ఏమని అని అంటే జపాన్ వాళ్ళకి అడుగుతాడు అనమాట. ఇప్పుడు ఈ కొరడా దెబ్బలతో పాటు నువ్వు బతుకుంటే అంటే నీకు ఫస్ట్ ఒక ఆప్షన్, ఒక అవకాశాన్ని నేను మీకు ఇస్తున్నా, మీకు ఏం కావాలి అని చెప్పేసి అంటే జపాన్ అతను చెప్తాడనమాట. రాజుగారు బాగానే అవకాశం ఇచ్చిరని చెప్పేసి ఊపిరి పీల్చుకొని వెనకాలనే కదా కొడతారు దెబ్బలు. ఆ వెనకాల కొట్టే ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిర్రు రాజుగారు, నాకు వెనకాల ఒక మెత్తని కట్టురు అని చెప్తాడు. ఏం చెప్తాడు, ఒక మెత్తని కట్టుర్రి. అప్పుడు దెబ్బలు తగులుతాయా, తగలు, అమ్మ బతికిపోయిండ్రా నాయన అనుకుంటున్నారు కదా మీరు కూడా. కానీ అది కాస్త ఏమవుతుంది అని అంటే ఒక 20 దెబ్బలు తగలగానే అది పటాపంచలు చినిగిపోతుంది అనమాట. మీకు ఇంకెన్ని దెబ్బలు పడతాయి, 80 దెబ్బలు పడతాయి. 80 దెబ్బలు పడతాయి. ఈ జపాన్ అతను ఏంటంటే తెలివి కల్లోడే, కానీ ఇంకొంచెం తెలివి ఉంటే బాగుండు అనిపించింది. ఎవరికి, ఈ పాకిస్తాన్ అతనికి. ఆ దెబ్బలకు అది చినిగిపోయింది కాబట్టి నీకు కూడా పాకిస్తాన్ అతనికి అడుగుతాడనమాట, నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నా, మరి ఈ 100 కొరడా దెబ్బలకు గాను నీకేం కావాలి అని చెప్పేసి అంటే 1, 2, 3 అని లెక్కలు కడతాడు అనమాట. ఇక ఏందనంటే ఈ ఒక్క మెత్త కట్టిరు కదా, నాకు ఒక 4-5 మెత్తలకైతే 4-5 మెత్తలు కడితే అమ్మయ్యా బతికిపోతా నేను అని చెప్పేసి అనుకుంటాడు. అన్ని చిన్నగా అనుకుంటాడు అనమాట. అనుకోని ఏమవుతుంది అని అంటే 5 మెత్తలు కట్టురు సార్ నాకు రాజుగారు అని చెప్తాడు. సరే నీ మాట నేనెందుకు కాదనాలి అని చెప్పేసి అతను ఏం చేస్తాడు, 5 మెత్తలు కట్టేస్తాడు. కానీ ఏమవుతుంది అని అంటే ఆ దెబ్బలు కాస్త ఏమైతే ఒక ఎన్ని ఫస్ట్ ఒక 60-70 కొరడా దెబ్బలకి ఏమవుతుంది, అవి కూడా చిరిగిపోతాయి. మళ్ళీ మిగతా అన్నీ ఆల్మోస్ట్ 30-40 కొరడా దెబ్బలు ఆయన ఒంటి మీదనే పడతాయి. కానీ ఈయనకంటే కొంచెం బెటరే. మరి ఇండియన్స్ ఎలా ఉంటారు, ఎంత తెలియగలరు మనోళ్ళు. మన సంగతి ఇప్పుడు బయట ఎవరికైనా చెప్తే మనకు మంచి పేరు ఉంటుందా ఉండదండి. బయట దేశంలో ఇండియన్ అంటే చాలా ఇది ఉంటుంది. అక్కడ రాజుగారు కూడా ఏం చేసిర్రు అని అంటే ఇక లాస్ట్ ఉన్నది భారతీయులు అంటే నాకు చాలా గౌరవం, ఇక నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి అంటాడు. నాకేం వద్దు రాజుగారు, నాకు 200 దెబ్బలు కావాలంటాడు. నాకు 200 దెబ్బలు కావాలి రాజుగారు అని చెప్తాడు. కానీ ఈ 200 దెబ్బలు అందరూ స్టన్ అయ్యి చూస్తూ ఉంటారు అన్నాడు. ఇప్పుడు మీరు అందరూ ఎట్లా చూసిరు, అమ్మాయి మనోళ్ళు ఏంది ఇంత ధైర్యం ఉంది అనుకుంటారా. అదే అక్కడ మనం ఉంటే ఏం చేస్తాం కదా, 200 దెబ్బలు కావాలనగానే చూసిరా రాజుగారు చెప్తుంటాడు అనమాట. మనోళ్ళని మామూలుగా ఎడిఫై చేయరు, ఇక చూసిరా ఇండియన్ అంటే ఇండియనే అని చెప్పేసి. కానీ నాకు అవకాశం ఏంటంటే సార్ ఈ 200 దెబ్బలతో పాటు ఆ పాకిస్తాన్లోని నా వెనకాల చెప్తాడు. అర్థమైందా, వాళ్ళందరూ మెత్తలు కట్టిరు కదా, మెత్తలు కట్టించుకున్నారు కదా, ఈ 200 దెబ్బలకు ఆ పాకిస్తాన్ నా వెనకాల కట్టురా చెప్తాడు. ఎలా ఉంటుందండి అంటే ఇప్పటికైనా అర్థమైందా మనం ఎంత తెలివి కలవాలమో. ఇంత తెలివి ఉండి మరి మనం ఏం చేస్తున్నామండి, మంది మాటలు వింటున్నాం. ఏ సార్ మరి మంది మాటలు విందామా మన మాట విందామా అనేది మన చేతుల్లో ఉంటుంది, అవునా.
కానీ ఎవరి మాటలు విందాము. ఇంకొకటి ఏంటి అని అంటే కొన్ని జరుగుతుంటాయి. మీరు స్టార్ట్ అయినప్పుడు మీకు ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చేసినా చెయ్యకపోయినా, ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ అవకాశం అనేది మన దగ్గరకు వచ్చింది, మనం చూస్ చేసుకున్నాం, మనం విన్నాం, నేర్చుకోవాల్సింది మనం, ట్రైనింగ్ తీసుకోవాల్సింది మనం, సక్సెస్ అవ్వాల్సింది మనం. ఎస్ ఆర్ నో? బుక్ ఆఫ్ ది డే మంత్ అంటే మనకు బుక్ ఏదైతే ఉందో బుక్స్ చదవండి, నాలెడ్జ్ తీసుకోండి, మంచి అప్లైన్ తోటి రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉండండి. అప్లైన్ డౌన్లైన్ రెగ్యులర్ కమ్యూనికేషన్లో ఉంటే బిజినెస్ అనేది పీక్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మీరు అప్లైన్ మాట వింటలేరు, అప్లైన్ నుంచే మీకు కాల్ వస్తుంది అని అంటే ఈ బిజినెస్లో మీకు సక్సెస్ వద్దన్నట్టు లెక్క. అర్థమైందా అండి? కాబట్టి అప్లైన్ డౌన్లైన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్. మీ అందరి జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.